హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. రామ్రాజ్ కాటన్ పంచ్లు మరియు షర్ట్లు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ పవర్డ్ బై ఆయుర్వేద్ న్యూట్రిగెయిన్ మరియు ఏరియల్. గత వారం నుంచి మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ టాలెంట్స్ ని ఈ స్టేజ్ మీద చూస్తున్నారు. ఎంతో ఆశ్చర్యపోతారు, ఎంతో ఆనందిస్తారు, ఎంతో ఎంటర్టైన్ అవుతారు చూస్తున్న ప్రేక్షకులు అండ్ ఇక్కడ లైవ్ గా చూస్తున్న మా సెలబ్రిటీ గెస్ట్లు. ఈ రోజు క్లాసు మాసు మొత్తం కలిపి మిక్సీలు వేసి కొడితే ఎలా ఉంటుందో అలా ఉండబోతోంది ఇవాళ ఎపిసోడ్. సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఇవాళ రాబోతున్న గెస్ట్లు రాకెట్ రాఘవ, బిత్తిరి సతీ, మంగ్లీ అండ్ సావిత్రి. నేను ఇప్పటి వరకు ఇన్ని డాన్స్ ఫామ్స్ చూడలేదు ఒకే సాంగ్ లో. మీరు అన్ని డాన్సులు ఒకే పాటలో చూపించారు నాకు. అట్లా మళ్ళా అనుమానులు ఉంటారు మనకు కూడా. నా కోసం ఆ మూమెంట్ మళ్ళీ వేస్తే మేము అందరం ఫాలో అవుతాం. మాయదారి మైసమ్మ పాట ఉందా? ఓ ఉంది, ఎందుకు లేదు? వేసుకోండి. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోరమే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోరమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ కబరబెట్టి మమ్ము కబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. కబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. మజాకుల డాన్స్ ఇది. సీరియస్, ఇదే మంచి డాన్స్. మంచిగా సూపర్. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు, ఇప్పుడు మేము చేసిన డాన్స్ అంతా ఒక ఎత్తు. మామూలే లేదు అసలు. డ్రెస్ అట్లా వేసినామనే గానీ మనం కూడా లోపల ఫుల్ మాస్ లోకల్. తంటిగాడు లోకల్. ఎందుకు వేసుకున్నావు? ఉపరిస్తుందా? ఏంలే, బడ్జెట్ వేసి స్టేజ్ వేసిరు కదా, కొంచెం ఆంతం ఇట్లా వేస్తే కానీ ఆనం మనం కెమెరాలో చేసినప్పుడు ఉపరిస్తుంది. కాదు ఎప్పుడు టైట్ గా ఒక ఏళ్ళు పట్టకుండా బట్టలు వేసుకుంటావు కదా, హాస్టల్లో నీ బట్టలు ఎవరైనా కొట్టేసారేమో, అందుకోసమే కరెక్ట్ మెజర్మెంట్. లే అట్లా అని కాదు, నా బట్టల్లో నేను మాత్రమే ఉండాలని. ఇక్కడ ఎవరికైనా బట్టల షాపులు ఉన్నాయా? తప్ప ఇంకేం మాట్లాడలేదు. రాఘవ్ గారు వచ్చారు, వెరీ గుడ్. అయిపోయింది, సీజన్ అయిపోయింది. కొత్తగా పెళ్లిలే, కొత్త అత్తలు కొత్త కోడలు అవ్వగానే మళ్ళీ మొదలెడతా. మీరు అత్త కోడలని ఎంతసేపు లేడీస్ ప్రోగ్రామ్ చూస్తున్నారు, లేడీస్ ఎవరిని పట్టించుకోవట్లేదు. మా వాళ్ళు ఒకటి పెట్టండి కొత్తగా. రాఘవ్ గారు వచ్చారు. ఓకే, సో మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో అసలు విషయం ఏంటంటే, షో గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ దానికంటే ముందు మీ లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఛాలెంజ్లు ఉంటాయిగా, మీరు ఫేస్ చేసిన ఒక సరదా ఛాలెంజ్ ఏదైనా నేను చెప్పనా? రోజు ఆడుతూ చేస్తున్నా, అదే పెద్ద ఛాలెంజ్ నాకు. యాక్చువల్ గా నిజం చెప్పాలి అంటే, మీరు ఏదైతే స్టైల్ మీరు మెయింటైన్ చేస్తున్నారో, ఏదైతే స్టైల్తో మీరు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారో, హ్యాట్స్ ఆఫ్ ఆ స్టైల్కి. నిజంగా మీ స్కిట్స్ ద్వారా తన స్టైల్లో అండ్ వీళ్ళిద్దరు మీ స్టైల్లో. నేనేం స్టైల్ కొడతలేను. నువ్వు ఎంటర్టైన్ చేసే పద్ధతి హ్యాట్స్ ఆఫ్ అంటున్నా. అట్లా అంటున్నావు? యాస్కనింగ్ కా? అవును. అర్థం కాకుండా నువ్వు అనుకంటే
చాలు. అవునా? అరే ఏమన్నా చెప్పిరా కుమార్. జాగ్రత్తగా ఉండు చచ్చుకొని. అండ్ ఈ గెటప్ లోనే మీరు అందరికి పరిచయం. అండ్ మంగ్లీ అనేది మీ ఒరిజినల్ పేరు, ఐ మీన్ క్యారెక్టర్ పేరు మీరు ఏదైతే ప్లే చేస్తున్నారో, సో పేరు ఎక్కడి నుంచి? మంగ్లీ అనే పేరు బంజారాలో ది ఫేమస్ పేరు అన్న. మంగ్లీ, చావులి, బద్లీ అని ఉంటది అనమాట. ఓకే, దాంట్లోకి వెళ్ళి మంగ్లీ అనే పేరు తీసి పెట్టింది. సో ఇవాళ ఉండే షోలో రౌండ్స్ లెవెల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షో స్టార్ట్ చేసే ముందు మనందరి కోసం మంగ్లీ గారు ఒక అద్భుతమైన పాట పాడతారు. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధతం కళాధరావతం శతం వినాశి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. బోలో గణేష్ మహారాజ్ కి. మళ్ళీ నేను కూడా వాడవుతా. అరే చంపేయ్. మాయమైపోతున్నాడమ్మా మనిషన్న ఓడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నేడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషనేటోడు. అండ్ మీ నలుగురికి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇవాళ మన షోని స్టార్ట్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ ఓకే, సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో మీరు ఈ రౌండ్స్ అన్ని ఆడాలి అంటే ముందుగా మేము 5 लाख రూపీస్ మీకు అందజేస్తాం. ఈ స్టేజ్ మీదకి ఒక టాలెంట్ ని తీసుకొస్తాను నేను. ఆ టాలెంట్ పెర్ఫామ్ చేసే ముందు వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఒక స్టేట్మెంట్ లో చెప్తా. మీరు ఆ లైన్ కనుక నమ్మితే ఎస్ అని ఫస్ట్ లెవెల్లో 1,00,000 రూపాయలతో ఛాలెంజ్ చేస్తా. ఎస్ మీద అండ్ నో మీద రెండింటి మీద ఛాలెంజ్ చేస్తా. ఒకవేళ అది కరెక్ట్ అయింది అనుకోండి, ఇంటూ 3 రెట్లు నేను ఇస్తాను మీకు. ఓకే ఓకే. సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్లో ఫస్ట్ లెవెల్లో డైరెక్ట్ గా జపాన్ నుంచి ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి ఒక అమ్మాయి రాబోతోంది. ఈ అమ్మాయి కాళ్ళకి స్కేటింగ్ షూస్ వేసుకుని ఈ స్టేజ్ మీద తిరుగుతూ డాన్స్ చేస్తూ డిఫరెంట్ ఫీట్స్ చేస్తూ పర్ఫామ్ చేస్తుంది. సింగిల్ లెగ్ మీద, ఒకటే కాలు మీద. 60-40. సో 60 ఎస్ మీద, 40 నో మీద. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మాయిని పిలుస్తాను, అప్పుడే మాట్లాడదాం. రైట్. సో ఆవిడ పేరు నాకు నోరు తిరగదు కానీ ప్రయత్నిస్తా. బట్టి కొట్టి నేర్చుకోవచ్చు ఆ పేరు చెప్పనికి. మియాకో షిడాటే ఫ్రమ్ జపాన్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ మా షోకి వచ్చినందుకు. ఓకే, హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్? 3.5. 3.5 languages. What is that? 0.5 half language? What is that? Spanish only half. Oh, I know full. No problem. Next one. కారు ఫినిష్ వస్తుందంటగా నీకు? ఫినిష్ అన్నది ఇప్పటిదాకా ఇంగ్లీష్ వచ్చింది. Spanish. You know Spanish? స్పానిష్. నెత్తి మీద ఆకులు పడ్డే తీసేసుకోమాను. No, అది స్టైల్. Yo. స్టైల్. నేను కూడా ఇట్లనే ఉంటది. అదే సేమ్, మన స్టైల్ వాళ్ళ స్టైల్, అదో స్టైల్. సో వెరీ గుడ్ మేడం, మీరు తెలుగులో మాట్లాడాలంటే అందరికీ ధన్యవాదాలు. వెరీ గుడ్, చంపేశారు ఆవిడ తెలుగుని. జపాన్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో వినాలంది. జపనీస్ లాంగ్వేజ్ లో ప్రదీప్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు ఆవిడ అడిగితే ఇప్పుడు చప్పట్లు. You asked me when is my marriage in Japanese language. いつ結婚しますか? Maska, no maska, not now maska, next year maska. Next year maska. Asal maska ye maska, no maska at all.
నాకు అర్థమైంది. ఏంది? మళ్ళా క్రిస్మస్ వచ్చాక నీ పెళ్లి కావాలన్నారు. నెక్స్ట్ క్రిస్మస్ అన్నా. Thank you, ma'am. Thank you so much. So, we all are waiting for your wonderful act. Let's go for it. Here we go. That's all. What a talent, what a talent. Come on, Saripodu, koncham gettiga, come on. And such a wonderful act idi and wonderful talent. And ఇలాంటి ఒక స్టేజ్ మీద ఈ ఫ్లోర్ మీద స్కేట్ చేయడం చాలా కష్టం. ఒక కాలు మీద డాన్స్ చేస్తానోగా అవతారాలు అవతారాలు లట్టు పొట్టు లక్కుడు బుక్కుడు అన్న వచ్చి నేను అడుగు తాగి ఇప్పుడు అడుగు పాప
మీరు ఉన్నారు గారా? అవును. రెండు మీరు పోయినావుగా ఇట్లా. అవును. అట్లా గారు ఇట్లా ఒక్కరాను మీరు సింగిలా? Thank you, ma'am. Thank you so much. మమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేసినందుకు ఈ వండర్ఫుల్ యాక్ట్ తో. Thank you. Here we go. Come on. సో రాఘు గారు వచ్చారు కాబట్టి ఈ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ తో పాటు మీరు కూడా మా అందరికి ఒక నేషనల్ ఆర్టిస్ట్ పర్ఫార్మర్ మీరు మాకు. సో మిమ్మల్ని వేదిక మీదకి పిలుస్తున్నాం ఇప్పుడు. ఇందా నుంచి ఏదో అడుగుదాం అనుకుంటారు, మర్చిపోయాను. ఆయన కట్టాక గుర్తొచ్చింది. అవును సార్, మీకు స్కేటింగ్ వచ్చా? మీరు వెళ్ళిపోకండి ఇలా వెళ్ళిపోతున్నాయి ఎటు పెట్టాలా సార్? ఒకవేళ ఆ కాలు ఈస్ట్ కి ఈ కాలు వెస్ట్ కి వెళ్ళినా వెళ్ళొచ్చు, జాగ్రత్తగా ఉండండి సార్. కాదు, బయట అంబులెన్స్ ఉంది కదా. లేదు, రివర్స్ తిప్పి వచ్చా డోర్ ఓపెన్ చేసి. ఓకే, మ్యూజిక్ ఆన్. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. మధ్యలో ఆవిడ ఒక స్టెప్ వేసింది ఇలాగా, చాలా బాగుంది. ఆ స్టెప్ కావాలంటే ఎంతసేపు వేస్తా ఆ స్టెప్. సార్, ప్రపంచం మీ బ్యాగ్ చూడలేక చచ్చిపోతున్నారు. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఫస్ట్ లెవెల్ లో నేను చెప్పింది సింగిల్ లెగ్ మీద ఆవిడ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పాను. ఆవిడ అసలు సింగిల్ లెగ్ మీద ఒక నిమిషం ఒక సెకండ్ కూడా చేయలేదు. ఎందుకన్నా అబద్ధాలు చెప్పినావు అంతా? నన్ను నమ్మితే ఇంత ఛాలెంజ్ చేయండి, నన్ను నమ్మకపోతే ఇంత ఛాలెంజ్ చేయండి అన్న, కానీ నన్నే నమ్మండి అని చెప్పానా? ఇప్పటి సంది నమ్మం లేదు కూడా. ఈ ఛాలెంజ్ లో మీరు ఛాలెంజ్ చేసిన 60,000 పోయాయి, కానీ 40,000 ఇంటూ 3 times 1,20,000 రూపీస్ గెలుచుకున్నారు. అవి కూడా ఇస్తారా? బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో లెవెల్ 2. నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడికి ఒక డాన్స్ పర్ఫామ్ చేయడానికి ఒక గ్రూప్ వస్తారు. వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటుకి మాయం అవుతారు ఇదే స్టేజ్ మీద. వాళ్ళు ఏ కంట్రీ నుంచి వచ్చారు? వాళ్ళు అన్ని కంట్రీల్లో చేసిన మన ఇండియన్స్. సో వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ఆర్టిస్టే. వాళ్ళు ఇంకో దేశం వెళ్ళి పెర్ఫామ్ చేసినట్టే మన దేశంలో కూడా పెర్ఫామ్ చేస్తున్నారు. సో ఈ గ్రూప్ని నేను పిలుస్తాను, కానీ పిలిచే ముందు ఎస్ మీద యా నో మీద 1,00,000 ఛాలెంజ్ చేస్తారు మీరు. అగ్గిపెట్టి గుగ్గిపెట్టి కోడి కదా మా పిల్ల పిత్తు తూ తారాం కానీ తూ కేడు హడిమ్మ హడక కూన్ కాదో, హడిమ్మ హడక ప్రదీప్ కాదో, హడిమ్మ హడక కూన్ కాదో, హడిమ్మ హడక సతీ కాదో, హడిమ్మ హడక కూన్ కాదో, హడిమ్మ హడక ప్రదీప్ కాదో. ఎన్నిసార్లు చెప్పింది అదే మాట? మీ దాంట్లో అందరి పేర్లు వచ్చాయి కానీ రాఘవ్ గారి పేరు రాలేదు. రాఘవ్ గారు మీరు వచ్చారు సార్. సరే, మీ స్టైల్ మీరు చెప్పారు కదా, నా స్టైల్ కూడా నేను చెప్తా. ఓకే, కప్లింగ్ మే దడదడ పాంపిల్ల బెల్బెత్తర బెల్లం బిస్కి బిస్కి. ఎస్, చెప్పని మళ్ళా సేమ్ సేమ్ చెప్పాలి. కప్లింగ్ మే దడదడ పాంపిల్ల బెల్బెత్తర బెల్లం బిస్కి. కప్లింగ్ మే దడదడ పాంపిల్ల బెల్బెత్తర బెల్లం బిస్కి. అమ్మో గెలుచుకున్నావు సర్లే కానీ. ప్రదీప్ గారు ఈసారి చేతులు కట్టుకుని చెప్పండి అవి. కప్లింగ్ మే దడదడ పాంపిల్ల బెల్బెత్తర బెల్లం బిస్కి. సరే, మీ ఇష్టం, అందరు కలిపి ఆలోచించుకోండి. ఎస్ ఆర్ నో? నో.
1,50,000 నో మీద పెడుతున్నారు. నో అన్న ఎన్నిసార్లు చెప్పాలి? సరే నో అంటున్నారు వీళ్ళు. ఓకే లెట్స్ గో ఫర్ ఇట్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఇంపాక్ట్ గ్రూప్. I don't need no speed. No. I don't need no heroin. I don't want no clothes. You can keep your camera. I'm a baseline junkie. I'm a baseline junkie. I'm a baseline junkie. I'm a like it funky. Bass. Don't touch it. Who told you to touch it? Oh, don't ever touch that. Drop it. Let's get ridiculous. This shit that ice cold. Michelle fight for that white gold. This one for them hood girls, them good girls, straight masterpieces. Styling, wildin', living it up in the city. Cause Uptown Funk don't give it to you. Cause Uptown Funk don't give it to you. Cause Uptown Funk don't give it to you. Saturday night and we in the spot. Don't believe me, just watch. Come on. Don't believe me, just watch. ఓ సూపర్ వండర్ఫుల్ టాలెంట్ అండ్ సూపర్ గా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ అలాట్. సో బీభత్సంగా మా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఉప్పు కింద కాదు, లైట్లు బంద్ కావనోగా, బంద్ అయిపోయినాయి మొత్తము. ఏడ బంద్ అయినాయి, ఇలా బాడీల మీద వెలుగుతున్నాయిగా. నువ్వు అట్లా చెప్పలేవు, నేను సెట్ లైట్లు అన్నా. నేను సెట్ లైట్ అనే ఓడే వాడలే. నేనేమన్నా అబ్బా ఈడున్న లైట్లు అంటే కావా అవి? ఈడున్న లైట్లే ఇవి కూడా. అందరి మొఖాలకు ఒక తీరుగానే ఉన్నాయి, ఎట్లా గుర్తుపడతావు? అంటే రంగురంగుల లైట్లు మారుతూ వస్తున్నాయి కదా, వాటితోనే అది ఒక పెద్ద టాలెంట్ అన్నమాట. అసలు చీకట్లో పందాలు వద్దంటే ఏం లేదు. బట్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్స్ అలాట్. అన్న ఓ పారి ఆ గెటప్ వేసుకో రాదే నువ్వు. నేను మామూలుగానే గెటప్ వేసుకున్నట్టుంటా. మీ నలుగురు ఉన్నారు కదా, నలుగురు ఇక్కడ రండి చెప్తా. వాళ్ళు మాయమైనట్టు మీరు కూడా మాకు ఇక్కడి నుంచి అక్కడ మాయమై చూపించగలరా? ఏనే మాయమయ్య ఎక్కడున్నాను చెప్పు. అబ్బా ఎక్కడున్నాడు అబ్బా, ఈయన ఎక్కడున్నాడు? అబ్బా ఎక్కడున్నాడు? తెలిసినప్పుడు ఆడుకున్నా. ఏం మాట్లాడుతున్నారు? అంటే మాయం అంటే నిజంగా కావాలి. సరే నిజం కావాలి. చూడు ఇప్పుడు సత్య అవుతాడు చూడు. మీరున్నా కదా, కళ్ళు మూసుకోండి. మేము ఇలాగ మీరు కదలకుండా ఇట్లాగ ఉండండి. కళ్ళు మూసుకోండి. అంతే, కళ్ళు మూసుకున్నావు అనేది కనికట్టే మాకు తెలియదు అనుకున్నావా? అసలే ఇంటర్నేషనల్ అని చెప్పి బయట దేశాలు ఎక్కడెక్కడ తెస్తున్నాయి. ఇక్కడే ఉన్నాడు అసలేం టాలెంట్ మన దగ్గర. అబ్బా సత్య వచ్చింది వాళ్ళు మా షోకి. ఓకే, సో ఆయన ట్రై చేసినట్టే మిగతా వాళ్ళు కూడా ట్రై చేయగలరా?
ఈసారి నలుగురు ఒకేసారి. ఇక్కడ నుంచి యాక్షన్ అనగానే మీరు వేరే చోటికి మాయమే ప్రత్యక్షం అవ్వాలి. అయితే మీరు కళ్ళు మూసుకోవాలి. ఓకే, నేను కదలకుండా ఉంటా. చేత్తో మూసుకో ఇట్లా. చేత్తా మూసుకోవాలి. ఓకే, మూసుకున్నా. అమ్మయ్య, అందరు వెళ్ళిపోయారు. ఎపిసోడ్ అయిపోయింది. వావ్, ఇక్కడ నుంచి వెనక్కి పరిగెట్టుకుంటే వెళ్ళి అక్కడికి మాయమయ్యారా? సరే, ఒకటో నెంబర్ దొప్ప. అమ్మో, ఇప్పటివరకు ఎవరు గుర్తుపట్టలేదు, ఒక్కడే గుర్తుపట్టినావు. నీ కళ్ళు మూసుకోగానే మాయమైపోయాయి అంతే. భలే చేశారు. 6th B లో ఉన్నప్పుడు ఆడాను ఈ ఆట. మన టాలెంట్ అయితే ఇట్లాగే ఉంటది. సో ఇప్పుడు మన కోసం పాట వస్తుంది. పాట వచ్చినప్పుడు ఒకసారి చాలు, అంతేనా? అంతే, అయిపోయి. ఆడమంటే పోకు దంచుతాం వేసి. వద్దే గేట్లు వేసిండ్రా, ఏమొద్దు అట్లాంటి ఏమొద్దు. కానీ ఇందాక నాకు స్టెప్ నేర్పించారు, ఇప్పుడు ఇంకో పాట పెడతాం. ఇంకో కొత్త స్టెప్ నేర్పిస్తే అది కూడా నేర్చుకుని. స్టెప్ ఉన్నది కదా. సరే, అసమానం వాడద్దు, తెలిసిపోతుంది. అది నీదే స్టెప్. కాపీ రైట్స్ ఉన్నాయి. అది ఫీల్డ్ ఫండ్ కానట్టే ఉన్నది. సరే, నేను ఇంకో స్టెప్ నేర్పిస్తా. మ్యూజిక్. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండనివ్వు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. మంచిగా చేసి నా పర్పాస్ లేక భలే చేసిరు. డబ్బులు పోగొట్టుకున్న ఆనందం అంతా మీ డాన్స్ నుండి కనిపించింది నాకు ఇప్పుడు. పైసలు ఏముంది, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. ఖుషి అనేది ఎప్పటికి ఉండాలి. ఇట్లా కవర్ చేయాలి. అండ్ మీ నలుగురు ఈ లెవెల్లో 1,50,000 పోగొట్టుకున్నారు. సో లాస్ట్ లెవెల్లో కనుక మీరు గెలిస్తే ఈచ్ అమౌంట్ మీద 10 times ఇస్తాను. ఏంటంటే మీరు మారదా ఇంకాని? 10 లక్షలు ఇచ్చారనుకో, 5కి ఇచ్చేస్తానండి నేను కూడా. ఏమనుకుంటున్నారు? కూడా వస్తుందండి. నాకు కూడా అలాగే అర్థమైందండి. అయ్యి బాబోయ్, చప్పట్లు కొట్టండి, సత్తి గారు వచ్చారు. బాబు గారు మీరు కూడా కొట్టండి, ఇటు పక్క వాళ్ళు కొట్టట్లేదండి బాబు. యాక్చువల్ గా మా టీవీ షోలో ఇలా క్లాప్స్ కొట్టగానే గెస్ట్లు అందరూ పోడియం దగ్గరికి వెళ్ళిపోతారు. మళ్ళీ చెప్పాలా రెండోసారి? లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్. ఇందులో ఒకళ్ళే 2-3 యాక్ట్లు చేస్తారు. ఫైనల్ వన్ కాబట్టి ఈచ్ యాక్ట్ కి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. సో ప్రతి స్టేట్మెంట్ మీద మీరు డబ్బులు పెట్టుకోవచ్చు. ఒకటి పోయినా ఇంకోటి గెలవచ్చు. మీ దగ్గర ఇప్పుడు 3,70,000 ఉన్నాయి. నేను 3 స్టేట్మెంట్లు ఇస్తాను. 3 మీద పనిచేయండి, మిగిలింది మీ దగ్గర ఉంచండి. ఇప్పుడు వస్తున్న గ్రూపు సఫారీ క్యాట్స్ ఫ్రమ్ ఆఫ్రికా. వీళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఒక వ్యక్తి నుంచుని ఉండగా తన నెత్తి మీద తలతో ఇంకో అతను రివర్స్ లో నుంచుని ఉంటాడు. తల మీద తల, కాళ్ళు పైకి. రెండో స్టేట్మెంట్, ఒకే వ్యక్తి ఒక అతన్ని తన బాడీతో బ్యాలెన్స్ చేస్తూ ఇంకో అతన్ని ఒక హ్యాండ్ తోనే లేపుతాడు. స్టేట్మెంట్ నెంబర్ 3, ఇక్కడికి వచ్చే వ్యక్తి కర్ర పట్టుకుని కర్ర మీద బాల్ పెట్టి, బాల్ మీద బాటిల్ పెట్టి, బాటిల్ మీద బాటిల్ పెట్టి బ్యాలెన్స్ చేస్తాడు 30 సెకండ్లు. అన్న ఫస్ట్ ది, సెకండ్ ది నో, లాస్ట్ వన్ థర్డ్ వన్ ఎస్. సో మీరు చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ ది నో, మిగతా 2 ఎస్. సో వీళ్ళు చేస్తారా లేదా చూద్దామా? జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సఫారీ క్యాట్స్ ఫ్రమ్ ఆఫ్రికా. Kalela, oh,
ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ టాలెంట్. మమ్మల్ని సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. బట్ అసలు విషయం ఏంటంటే మేడం గారు మీరు విజిల్ వేసినట్టున్నారు యాక్ట్ చూసాక. చింపేసిర్రు, ఎక్సలెంట్, ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. మస్తు సూపర్ వండర్ఫుల్. వాళ్ళకి ఏ భాష వచ్చంట? వాళ్ళకి అన్ని లాంగ్వేజ్ వచ్చు. ఆఫ్రికన్ లాంగ్వేజ్ బాగా వచ్చు. ఆఫ్రికనే వచ్చా? ఫుల్ రీక రారా? అంటే హాఫ్ వేసుకున్నారు కాబట్టి ఆఫ్రికానే వచ్చు. అవును, నాలాంటి లాగులే వేసుకున్నారు వాళ్ళు. అందుకే మంచిగా సూపర్ హిట్ చేసిండ్రు. సో వాళ్ళతో మాట్లాడచ్చా నీవు? ఓకే మాట్లాడు. హమీస్. ఏ ఊరు? తంజానియానా? మంచిగా ఉన్నది. ఒక ఫార్ చేయి మళ్ళీ ఇట్లా. నడుము పట్టుకుంటా నాయన, అట్లా చేయొద్దు. సరేనా? సరే పని చేయి, నువ్వు నేర్పించు, వీళ్ళందరూ ఫాలో అవుతారు. వద్దు, మంగోలి నేర్పిస్తారు ఇప్పుడు. నమస్తే. రామ్ రామ్. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. ఇప్పుడు ఏ స్టెప్ చూపిస్తే మన అందరం అది ఫాలో అవుదాం. ఓకే రెడీ. జుంబకు జుంబాకు జుంబకు జుంబాకు జుంబకు జుంబాకు బాలా Zumbahe, ha zumbahe, ya zumbahe, ha zumbahe, ya zumbahe, ha zumbahe, hi go, hi go, hi go, hi. Zumbahe, ha zumbahe, ya zumbahe, ha zumbahe, ya hi go, hi go, hi go, hi. చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది. చలి చంతకొచ్చే తళుక్కులో గిలిగింతగిచ్చింది. వయసాగనిది రేగినది సరసములోనా, చలిదాగనిది రేగినది సరసకురానా. కల తీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చక్కిలి గిలి చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది. చలి చంతకొచ్చే తళుక్కులో గిలిగింతగిచ్చింది. ఇప్పటి వరకు వాళ్ళలాగా మనం చేయడానికి ప్రయత్నించాం. ఈసారి మనలాగా వాళ్ళ చేత చేపిద్దాం. సండే వచ్చిందంటే సందడి సగమైపాయే, పప్పుల్లో బీరు లేక పసాయించిపోనాయే. చదువుపైన దృష్టి లేదు, మ్యాట్నీలా మాట లేదు, జేబుల్లో మనీ ఉన్న జల్సాలా మోజు లేదు. మైసమ్మో మైసమ్మా, తిండి తిప్పలేక తిరుగుతున్నామే మైసమ్మా. తిరుపులు మొక్కుతున్నామే మైసమ్మా. అమ్మయ్య, డాన్స్ రీల్స్ చేసినాం, ఎంజాయ్ చేసినా, అది వేరే విషయం. ఇంతకీ మన దగ్గర ఉన్న 3 లక్షల్ని పంచినాం. ఫస్ట్ది తల మీద ఇంకోళ్ళు రివర్స్ లో తలతో బ్యాలెన్స్ చేసి ఉంటారు అన్నాను. మీరు నో అన్నారు, వాళ్ళేమో చేసిర్రు. అన్న ఏందో కానీ నిజంగా అప్పటి ఫస్ట్ నుంచి ఏది కరెక్ట్ అనుకుంటున్నామో అది రాంగ్ అవుతుంది. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ అంటే అదే అమ్మా. వెల్కమ్ వెల్కమ్. ఇప్పుడు అర్థమైందా నీకు? సో ఫస్ట్ దాంట్లో 1,00,000 పాయా. సెకండ్ది ఒక వ్యక్తిని చేత్తో ఒక వ్యక్తిని బాడీ మీద బ్యాలెన్స్ చేసి ఎత్తిండు, కానీ ఎస్ అని చెప్పారు. నేను
30 సెకండ్లు ఉంటాడు అని నువ్వు లెక్క చెప్పా పెట్టినావా? కరెక్ట్ 30 నేను లెక్కెట్టినా ఎగ్జాక్ట్ 11.5 ఆపేషన్ సెకండ్లు కూడా ఉంటాయా 30 సెకండ్లు చెప్పా కదా నిలబెట్టారంటే అయిపోయాయి. ఇక లాస్ట్ది ఇట్లా ఎంతమంది మోసం చేస్తున్నారు కర్ర మీద బాల్ మీద బాటిల్ మీద బాటిల్ బ్యాలెన్స్ చేస్తాడు అని చెప్పాను 30 సెకండ్స్ అని చెప్పాను దానికి సెకండ్స్ చెప్పారా ఎస్ తను 30 సెకండ్స్ ఉన్నాడు అమ్మాయి ఒక్కడన్నా గెలిచినవరా బాబు కంగ్రాచులేషన్ 10 lakh rupees 10 lakh rupees లాస్ట్ ది కరెక్ట్ అయింది కాబట్టి 1 lakh into 10 times 10 lakh rupees along with 70 10,70,000 rupees అన్న 10 lakhs మేము ఉంచుకొని 70,000 మనం ఫుల్ ధూమ్ధామ్ దావత్ చేసుకుందాం సరేనా అలా ఏ డిపిరి నువ్వు రాకు నువ్వు ఒక్కటి కూడా మాకు ఫేవర్ చేయలేదు నువ్వు రాకు పార్టీలో నువ్వు నా దోస్తు ఉంటావు కదా అంతే, నేను నాకు వచ్చిన దాంట్లో నీకు ఇస్తూ వెరీ గుడ్ సూపర్ నాకోసోటి నీకోసోటేనా మందే అంతా అంతేనా అంతే ఎస్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఏంటిది సో సత్తి గారు మీకు ఎలా అనిపించింది ఏ సత్తి గారు అంటున్నావు సత్తి బిత్తిరి సత్తి బిత్తిరి సత్తి బిత్తిరి సత్తి నీకు ఎట్లా అనిపించింది చెప్పు నాకైతే నడమడాను బుబ్బరిచ్చింది చెమటలు పట్టినాయి ఎక్కడ ఆ లెక్క నాన్న కింద వాడతారేమంటారు మస్తు బుగురాయి నాకు కానీ మన మోకాలు లేకుంటే ముద్దుగుంటుండే నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫర్దీప్ అన్న మస్తు హీట్ అయినావు నువ్వు నా లేకనే నా దగ్గరికి ఎప్పుడైనా వచ్చినావు అనుకో నీ మీద ఒక్క దోమాలకుండా మొత్తం హిట్ కొడతా నీ మీద దోమా పోతుందా లేదా నేను పోతా అవన్నీ కొడితే నువ్వు అంటే నాకు అనుమానం నాకు అంతకంటే ఎక్కువ అనుమానం నీ మీద అన్న మేము ఫస్ట్ టైం అన్న మా V6 నుంచి ఇక్కడికి వచ్చాము ఫస్ట్ టైం ఎక్కడికి పంపించారు మమ్మల్ని బట్ ఈ షోకి మమ్మల్ని పంపించారు వాళ్ళకి నిజంగా మా ముగ్గురు తరపున మా టీం తరపున మా అందరి తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మీ నలుగురికి థ్యాంక్ యూ అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అంటే దిస్ ఇస్ ప్రదీప్ టాటా బాబాయ్ థ్యాంక్ యూ